హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకోసం వెజిటబుల్ కట్లెట్ ఎట్లా చేయాలో చేసి చూపిస్తాను. అందులోనూ ఈవినింగ్స్ అనగానే ఏదైనా స్నాక్స్ తినాలని ఉంటుంది. ఈ కట్లెట్ తినాలని లేకపోతే ఏదైనా హాట్గా తినాలని ఉంటుంది కదా. నేను మీకోసం ఇవాళ నేను కట్లెట్లు ఎట్లా చేయాలో చేసి చూపిస్తాను. నేను 5 పొటాటోస్ని తీసుకొని సెపరేట్గా ఉడికించి పెట్టాను. 200 గ్రామ్స్ బీన్స్ని, 3 క్యారెట్ని, 100 గ్రామ్స్ బఠానీని మళ్ళీ కుక్కర్లో ఒక్క విజిల్కి మాత్రమే ఉడికించి పెట్టాను. మరి మెత్తగా అయితే మాత్రం కట్లెట్ రాదు. సో ఇంకా ఆ ముద్దలో కొంచెం ఈ పసుపు, 2 టీ స్పూన్ ఎర్రకారం, సాల్ట్, 2 చాప్డ్ ఆనియన్స్, 6 పచ్చిమిరపకాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అండ్ బ్రెడ్ని బాగా పొడి చేసేసుకొని ఆ పౌడర్ కూడా వేసాను. ఇంకొక విషయం, బ్రెడ్ ఎడ్జెస్ని డ్రై చేసుకొని పౌడర్ చేసుకుంటే మీరు ఫ్రీజర్లో పెట్టుకోండి, ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇంకా 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అంతే. ఇది బాగా కలిపేసి మంచిగా ముద్దగా చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. బాగా ముద్దగా పేస్ట్గా అయిపోయింది అనుకోండి, ఉడికించినప్పుడు మీకు కట్లెట్ మాత్రం రాదు. సో మీకు నచ్చిన షేప్లో కట్లెట్ని అరేంజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ మైదా. 4 టేబుల్ స్పూన్ మైదా తీసుకున్నాను. అందులో కొంచెం నీళ్లు పోసుకుంటూ నేను చూపించిన పద్ధతిలో ఈ కన్సిస్టెన్సీలో చేసుకొని రెడీగా పెట్టుకోండి. చూసారు కదా, నేను ఇలా చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న నా కట్లెట్ని మైదాలో నింపేసి ఇమ్మీడియట్గా బ్రెడ్ క్రమ్స్లోకి బాగా అద్దేటట్టుగా చేసి పెట్టాను. చూసారు కదా, ఈ విధంగా నేను కంప్లీట్గా బ్రెడ్ క్రమ్స్ కూడా బాగా అద్దేటట్టు చేసి మిగిలిన కట్లెట్స్ కూడా చేసి పెట్టాను అనమాట. మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. కట్లెట్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇమ్మీడియట్గా నేను కడాయి పెట్టేసి నూనె వేసాను. మనం ఆల్రెడీ బ్రెడ్ క్రమ్స్లో నింపి పెట్టుకున్న మన కట్లెట్స్ ఉన్నాయి కదా, ఇంకా వేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా వేగించండి, అప్పుడు మంచిగా వేగుతాయి. అంతే. మన ఈవినింగ్ స్నాక్స్ కానీ మనం ఇంకెప్పుడైనా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కానీ ఇట్లాగా మనం చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం, మనం కట్లెట్ డైరెక్ట్గా సాస్లో నుంచుకొని తినచ్చు, లేదా బ్రెడ్ మధ్యలో కూడా ఇట్లా పెట్టుకొని తినచ్చు. నేను ఒక బ్రెడ్ తీసుకొని కట్లెట్ అంతా కూడా పెట్టి మంచిగా ఆనియన్స్, కొత్తిమీర, సాస్ అంతా కూడా పూసేసి ఇంకొక బ్రెడ్తో కవర్ చేసేసి నేను మంచిగా ఇలాగా కూడా తింటున్నాను, శాండ్విచ్ లాగా. సో ఇలా కూడా మీరు తిని ఎంజాయ్ చేయొచ్చు. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.